మీరేనా మాస్టర్ గారు? ఎస్. అమ్మగారిని కలవడానికి వచ్చారా? అమ్మగారా? లేదు లేదు, వకీలు బాబు గారి తల్లిగారిని కలవాలని వచ్చాను. అదే అదే ఆవిడే అమ్మగారు. అమ్మగారా? ఏమేం చదివిస్తారు? ఏమేం చదివిస్తానా? భూగోళ శాస్త్రం, తెలుగు, విజ్ఞాన శాస్త్రం, ఇంకా ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఇంగ్లీష్ 3 సార్లు చదివిస్తారా ఇంగ్లీషు? 3 సార్లా? ఇంకా ఏం చదివిస్తారు? ఇంకా గణితము, సామాజిక శాస్త్రం కూడా. ఇంకా ఇంకేం లేవు. అయిందా 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 అడగటం? నువ్వు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావో నేను కొంచెం తెలుసుకోవచ్చా? ఆ అవసరం నీకేంటి? ఏమీ లేదు, ఊరికే అడిగాను. మీరు వెళ్ళండి, వెళ్ళి అమ్మగారిని కలవండి. ఏంటి ఇదంతా నువ్వు ఊరికే అడిగావా? ఇదంతా ఏమైనా తమాషా అనుకున్నావా? వెళ్ళు. అమ్మగారు మాస్టర్ని ఎలాగో పెట్టుకోరు, ఈయన చదువు చెప్పడానికి ఒప్పుకోరు. బతికిపోయాను నేను. మీరు కూర్చోండి, అత్తయ్య గారు వస్తారు. అలాగేనండి. తీసుకోండి. అత్తయ్య గారిని పిలుచుకురండి. అలాగే. అదండి, రాఘవయ్య గారు చెప్పారండి ఒక అమ్మాయికి చదువు చెప్పాలంటే పిలుస్తారా? అలాగే. గంగా, ఇలారా. ఈ అమ్మాయికి పేరు గంగా. గంగా, వీరే మీ మాస్టర్ గారు, నీకు చదువు చెప్తారు. ఈ అమ్మాయికా నేను చదువు చెప్పాల్సింది? అవును. ఇంతకు ముందే తను కలిసారా? కలవడం అయింది, వాకిట్లోనే కలుసుకున్నాను. తనేంటో కూడా తెలుసుకున్నాను. నన్ను చాలా ప్రశ్నలు వేసింది. కోడలా, వస్తున్నా అత్తయ్య. వచ్చేసారా మాస్టారు? అత్తయ్య, వీరే మాస్టర్ గారు. అది రాఘవయ్య గారు చెప్పారు కదా, ఈయన గురించే. ఈవిడే మా అత్తయ్య గారు. నమస్కారాలండి. మాస్టర్ గారికి పలహారం పంపించుకోడలా? సరే అత్తయ్య గారు. ఏమిటి మీ పేరు? త్రివేదులు తిమ్మన్న. తిమ్మన్న తిమ్మన్న తిమ్మన్నా? మొదటిసారి చెప్పినప్పుడే విన్నాను. ఆ దేవుడి దయ వల్ల నాకు చెవులు ఇంకా బాగానే వినిపిస్తున్నాయి. బ్రాహ్మణుడివేనా? వేదాలు శాస్త్రాలు తెలిసే ఉంటాయిగా? అబద్ధం చెప్పను మాతగారు, వేదశాస్త్రాలు చదువుకునే తీరిక లేకుండా పోయింది. పోయింది పోయింది. ఏమిటి, తీరిక లేకపోయిందా? చాలా బాగుంది. పురాణ గాథలు, నీతి కథలు ఇవైనా తెలుసుంటాయా మీకు? నీతి తెలియదు మాతగారు. భగవద్గీత శ్లోకాలు, వాల్మీకి రామాయణ కథలు అవైనా నీకు తెలుసా లేదా?
నిన్నే అడిగేది. నువ్వు కూడా ఒక మాస్టర్వేనా? వేదాలు, భారతం, రామాయణం ఏ ఒక్కటి రాకపోతే ఇక పిల్లకేం నేర్పిస్తావు? నిరంజన్ గారు, ఇదిగోండి, నేను ఆలస్యంగా వస్తాను. అంత్యక్రియలకు వెళ్ళొచ్చామంటే స్నానం చేయకుండా మీ ఇంటికి రాకూడదు కదా. పావుతకు ఐదైంది. మాస్టర్ గారు వచ్చేసుంటారు. మీరు ఆయనకి చెప్పవలసింది చెప్పేశారు. చెప్పానండి, వివరంగా చెప్పాను. అమ్మగారి ఇష్టాలు కూడా పూర్తిగా చెప్పాను. అమ్మగారు ఎలా ఉంటే సంతోషంగా ఉంటారో కూడా చెప్పాను. అదంతా వివరించాను. దాని గురించి మీరేం ఆలోచించకండి. లేదు, వీల్లేదు. ఇలా అయితే కుదరదు మాస్టర్. నీకే అసలు ఏమీ తెలియనప్పుడు ఇక పిల్లకేం నేర్పిస్తావు? ఒక మాట వింటారా మాతగారు? మాతగారు, మాతగారు, చెప్పు. మాతగారు, ఇవాళ మీరు నిజంగా నా కళ్ళు తెరిపించారు. మిమ్మల్ని కలిసాకే అర్థమైంది. మన సంస్కృతిని, వేదాల్ని, పురాణాల్ని చదువుకున్న వాళ్ళు అర్ధజ్ఞానులే అని తెలిసింది. మాతగారు, నేను ఇక్కడ చదువు చెప్పడానికి వస్తే ఒక దెబ్బకి 2 పిట్టలు అన్నట్లు నేను అమ్మాయికేమో తెలుగు విజ్ఞాన శాస్త్రం నేర్పిస్తాను, అలాగే మీ పాదాల వద్ద కూర్చొని శాస్త్రాల, వేదాల జ్ఞానాన్ని సంపాదించుకుంటాను. అలా చేస్తే నేనేమో అమ్మాయికి గురువుని, మీరేమో నాకు పరమ గురువులవుతారు. తిమ్మన్న గారు, నమస్తే. 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 నేనే నిరంజన్ని. మా అమ్మగారితో అన్ని మాట్లాడారుగా? అయిందండి. మాట్లాడటం అయింది, అలాగే ఎన్నో జ్ఞానశాస్త్రాలు నేర్చుకోవడము అయింది. అలాగా? అవునండి. అమ్మా, మరైతే నీకంతా నచ్చినట్లేగా? ఏంటి నీ నిర్ణయం? మాస్టర్ గారు గంగకి చదువు చెప్పడానికి రావచ్చుగా? అసలేమిటంటే నిరంజన్, వెనకటి రోజుల్లో అప్పుడున్నట్టుగా ఇప్పుడు గురువులు ఎక్కడున్నారు? అందువల్ల నా ఉద్దేశం ఏమిటంటే, ఇతను సరిపోతాడు. వీరికి సర్కారు పుస్తకాల్లో ఉన్నది తప్ప ఇంకేమీ రాదు. కానీ ఇతనికి నేర్చుకోవాలనే తపన మాత్రం చాలా ఉంది. ఈ రోజుల్లో అది చాలా గొప్ప విషయం. సరే అయితే నిరంజన్, ఈ రోజు నుంచే గంగకి చదువు చెప్పడం మొదలు పెట్టమని ఆయనతో చెప్పండి. సరే అయితే.
మాతగారు ఆశీర్వదించండి. సంతోషంగా ఉండండి. ధన్యవాదాలు. కోడలా పలహారాలు పెట్టు. సరే అత్తయ్య. ఇవిగో అమ్మ అడిగిన మందులు. స్టడీ రూమ్లో నాకు మాస్టర్ గారికి టిఫిన్ పెట్టించు. నేను వారితో కొంచెం మాట్లాడాలి. స్నానం చేసి వస్తాను. సరే. రండి మాస్టారు. ఆ, సరే బాయ్ రా, ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అవ్వు. ఓకే బాయ్. నువ్వు ఇక్కడెందుకు కూర్చున్నావు గంగా? దగ్గర కదా ఉన్నాను. సరే గాని ఎవరి నుంచి? నాకు చదువు చెప్పడానికి వచ్చారు కదా మాస్టర్ గారు. ఆయన లోపల బాబు గారితో మాట్లాడుతున్నారు. అయినా నువ్వెందుకు భయపడుతున్నావు గంగా? చదువుకోవాలని లేదు, నాకు చదువుకోవాలంటేనే చాలా చాలా భయం. మాస్టర్ అన్నా కూడా భయమే. ఆయన చేతిలో కర్ర చూడలేదుగా నువ్వు, అది కూడా తెచ్చుకున్నారు ఆయన. నిరంజన్ బాబు, గంగ చాలా చిన్నపిల్ల. ఆ, ఇంత చిన్నపిల్లలకి చదువు చెప్పే అనుభవం మీకుందనుకుంటాను. నిరంజన్ బాబు, మీరేం భయపడకండి. ఈ బెత్తంతో నేను చాలా మంది విద్యార్థుల్ని దారిలో పెట్టాను. పుస్తకాలంటే భయపడే ఎంతో మంది విద్యార్థుల్ని నేను పుస్తకాల పురుగులు చేసేశాను. అయినా కర్ర వల్ల వేరే ఉపయోగాలు కూడా ఉన్నాయి. నువ్వు చూడలేదా? రోడ్ల మీద ఎంతో మంది కర్రలు పట్టుకునే వెళ్తారు. అరే నువ్వు చెప్పేదా పెద్ద కర్ర గురించి? ఆయన చేతిలో ఉన్న చిన్నది. అనవసరంగా భయపడకు నువ్వు, అదేం ఉండదు. టీచర్లంతా పిల్లల్ని కొడతారానేముంది? నీకు తెలీదు సాగర్, నాకు అదంతా తెలుసు. ఈ కర్రుంది చూడు, దాన్ని పిల్లల్ని కొట్టడానికి ఉపయోగిస్తుంటారు. మా ఊళ్ళో మాస్టర్ గారు ఉన్నారు కదా, ఆయన దగ్గర కూడా ఇలాంటి కర్రే ఉండేది. చూసారా పిల్లలు, వర్ణమాలలోని మొదటి అక్షరం కూడా ఇంతవరకు రాయలేకపోయింది. చెయ్యి ముందుకు చెప్పు, చెయ్యి చాపమని చెప్పేది నీకే. కొట్టకండి మాస్టర్ గారు, చాలా నొప్పిగా ఉంది. నొప్పిగా ఉంటే సరిగా నేర్చుకోవచ్చు కదా. ఎక్కడికి పడిపోతున్నావు నువ్వు? ఆగో ఆగో, బతికినంతకాలం వేలు ముద్రలో వేసుకుంటూ బతుకుతావా? కొట్టకండి మాస్టర్ గారు, కొట్టకండి. ఆయన రోజు నన్ను కొట్టేవారు. మిగతా పిల్లలంతా నన్ను చూసి ఎగతాళి చేసేవారు. అది నేను మా నాన్నగారికి చెప్పాను. మీరు మా పువ్వు లాంటి పిల్ల మీద చేయి చేసుకుంటారా మాస్టర్ గారు? విద్య చాలా అవసరం అని ఒప్పుకుంటాను. అందుకే గురువుల్ని భగవంతుడితో సమానం అన్నారు. కానీ అంత మాత్రం చేత గురువులు క్రూరంగా ప్రవర్తించకూడదుగా. పిల్లల్ని కొట్టమనే దాని అర్థం. అరే దెబ్బలు తినకపోతే ఎలా నేర్చుకుంటుంది? మీ అమ్మాయికి అసలేమీ అరే ఏమీ రానంత మాత్రాన్ని నేర్పించాలి గానీ కొట్టి భయపట్టి శిక్షిస్తారా పిల్లల్ని? విద్య నేర్పడానికి తెలిసిన పద్ధతి అదే అయితే మాకు అక్కర్లేదులేండి. మా అమ్మాయికి ఇక్కడ చదువుకోదు. పదమ్మా. అయితే తీసుకుపో మీ ఇంటికి. మీ కూతుర్ని వేలు ముద్రలు వేసుకుంటూ ఉండని. దయచేసి క్షమించండి మాస్టర్ గారు. చదువుకోకుండానే మా అమ్మాయికి మీకంటే ఎక్కువ తెలుసు. పాఠ్యపుస్తకాల చదువుతో పాటు మానవత అనేది కూడా చాలా ముఖ్యం. అది మీలో లేనే లేదు. నేను మా గంగనిక స్కూల్కి పంపను. పద తల్లి, జీవితానికి అవసరమైన విద్య నేను నీకు నేర్పిస్తాను. నేను అసలు చదువుకోను సాగర్. ఈ మాస్టర్లు బాగా కొడతారు. ఎప్పుడూ కూడా స్కేల్ అడ్డం పెట్టుకుని పిల్లల్ని బలవంతంగా చదివించటం, వాళ్ళ మీద చేయి చేసుకోవటం
ఇది సరైన పద్ధతి కాదు మాస్టర్ గారు. అలా చేసినట్లయితే పిల్లల మనసులో చదువంటేనే భయం ఏర్పడుతుంది. పుస్తకాలు చూస్తేనే పిల్లలు బెదిరిపోతారు. ఇక ఈ గంగ విషయానికొస్తే ఇంత చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు అనుభవించింది. చిన్నప్పుడే తల్లి కాలం చేసింది. ఈ చిన్న వయసులోనే వాళ్ళ నాన్న కూడా స్వర్గస్థులయ్యారు. ఈ లోకంలో తనకెవ్వరూ లేరు. నాకు కావలసింది ఏమిటంటే తను చదువు నేర్చుకుని తన కాళ్ల మీద తను నిలబడాలని. అప్పుడు మున్ముందు తనకి ఏ కష్టం రాదు. అందుకని నేను కోరేది, గంగ విషయంలో మీరు కఠినంగా కాకుండా ప్రేమగా వ్యవహరించాలి. అలాగే నిరంజన్ బాబు గారు, కానీ నేను ఈ బెత్తం నా దగ్గర ఉంచుకోవచ్చుగా? కొట్టడానికి కాకపోయినా భయపెట్టడానికైనా ఇది ఉపయోగపడుతుంది కదా. వద్దండి, మీరు మీతో పాటు దీన్ని తీసుకురాకుండా ఉంటే అదే చాలా మంచిది. కొట్టడానికి భయపెట్టడానికి ఈ రెండింటికి మధ్య పెద్ద తేడా లేదు. పైగా నా ఉద్దేశంలో పిల్లలకు చదువు చెప్పడానికి భయపెట్టి బెదిరించవలసిన అవసరమే ఉండదు. అలాగే మీరన్నట్టే కానివ్వండి. కానీ ఒక మాట చెప్పను నిరంజన్ బాబు గారు, మీరు చాలా జాలిగుండి కలవారు. అలాగేనండి, మీరు చెప్పారు కాబట్టి నేను ఈ స్కేల్ని ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇక దాని జోలికి పోను. గ్రామంలోని ఒక స్కూల్లో గంగ తండ్రి తనకు అడ్మిషన్ తీసుకున్నారు. కానీ ఏ క్లాసులో ఎంతవరకు చదివింది అనేది నాకేమాత్రం తెలియదు. మీరే గంగతో మాట్లాడండి. ఆ తర్వాతే నాకు చెప్పండి గంగని ఏ క్లాసుకి ప్రైవేట్ ఎగ్జామ్స్కి పంపించాలో. అలాగే అమ్మాయికి ఎంతవరకు తెలుసో నేను కనుక్కుంటానులేండి. చూడు గంగా, మాస్టర్ గారిని ఇంటికెందుకు పిలుస్తున్నారంటే నీకు సరిగ్గా రాయడం కూడా రాదు గనుక. ఈసారి బాగా చదువుకో, అస్సలు తప్పేం చేయకు. అప్పుడు నిన్నెవరు కొట్టరు కదా. అయినా నాకు చదవడం రాయడం బాగా వచ్చేది. కానీ నన్ను స్కూల్ మానిపించిన రోజు నుంచి నేను మళ్ళీ చదివే పట్టించుకోలేదు. అయితే నీ పని అయిపోయింది. ఇదిగో గంగా, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? చిన్నబాబు పిలుస్తున్నారు, త్వరగా రా. నన్ను రమ్మంటున్నారట. ఇప్పుడు నేనేం చేయను? నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు. గాలిపటం పోటీలో నన్ను గెలిపించావు. నాతో క్రికెట్ ఆడడానికి ఇంట్లోంచి పారిపోయి వచ్చావు. నా చేత 100 రన్లు కూడా చేయించావు. ఇంట్లో అందరితో తిట్లు కూడా తిన్నావు. అందుకే నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను. నువ్వేం చేయాలనుకుంటున్నావు? అదంతా నువ్వు నాకు వదిలేయ్. ప్రస్తుతానికి నువ్వు వెళ్ళు. నాన్నగారు పిలుస్తున్నారుగా నిన్ను. నేనేదో ఒకటి ఆలోచిస్తాలే. నేను అక్కడికి వెళ్ళను సాగర్. బాబు గారితో మాస్టర్ గారు కూడా ఉన్నారుగా. అరే నువ్వేం భయపడకు గంగా, నువ్వెళ్ళు. నాన్నగారు పిలుస్తున్నారుగా, వెళ్ళకపోతే కోపం వస్తుంది. అంతేకాకుండా నాన్నగారి ఎదుట మాస్టర్ గారు నేను కొట్టరు కదా. గంగా, ఎక్కడన్నా దాక్కున్నావా? త్వరగా రా. లే, వెళ్ళు గంగా, ఏం పర్వాలేదు. అలా ఆగిపోయావే, నేనున్నాగా, నువ్వెళ్ళు. నేను చెప్పానుగా, ఉత్తరంలో ఇది కూడా రాయమని చెప్పాను. బాబు అమ్మ మాట వినేలా చూడని. కానీ నువ్వు అది రాయనే లేదు. అందుకే ఇంత గొడవ అవుతుంది. చోటే లేదు కదా రాయడానికి, ఎక్కడ రాస్తాను? పోనీలే, తప్పైపోయింది. కానీ ఇప్పుడు నేను నీకు హెల్ప్ చేస్తున్నానుగా. ఖచ్చితంగా? అవును, ఖచ్చితంగా. ఇదిగో గంగా, ఎక్కడ ఉన్నావు నువ్వు? త్వరగా రమ్మంటుంటే ఎన్నిసార్లు అని పిలవాలి నిన్ను? గంగా, రా తల్లి. వీరే నీ మాస్టర్ గారు. నీకు రోజు చదువు చెప్పడానికి వస్తారు. అవునమ్మా, బాగా చదువుకుంటావు కదా.
చూడండి, అమ్మాయి వయసును బట్టి తను ఇప్పుడు 3వ క్లాసులోనో 4వ క్లాసులోనో ఉండుండాలి. తనకెంతవరకు వచ్చో ముందు మీరు తెలుసుకోండి, తర్వాత మీరు ఎలా అంటే అలా. అలాగేనండి, మీరు ఎలా అంటే అలా. అయితే గంగా, సిద్ధమేనా నువ్వు? ఆ? మరి అడగనా ప్రశ్నలు? ప్రశ్నలు అడగమంటావా?